ఆయన చెప్తున్నావు ఊర్లో కాదట ప్రభుత్వం దోపిడేట. ఊర్లో ఎక్కడదమ్మా దోపిడీ లేదు. ఊర్లో ఎవరు దోసుకుంటాడు? ప్రభుత్వం తక్కువ చేస్తేనే అని తక్కువ అయింది. ఎంత అయింది రుణమాఫీ? నాకు 1,10,000 అయింది. 1,10,000 అయింది. ఇంకా అంతకు అంటే నాకు అయింది కానీ ఇంకా చాలా మందికి కాలే. 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఎవరికి కాలే. ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు కట్టిన వాళ్ళకి కూడా కాలే. మిగతా ఉన్నాయి కట్టిండ్రు. అంటే వాళ్ళు ఏం చెప్తారట? బ్యాంకుకి పోయి అడిగితే ఏం చెప్తారట? వేసినాము అని చెప్తారు. ప్రభుత్వం అందరికి వేసినామని చెప్తారు అంతే. కానీ ఎన్ని ఎకరాలు ఉంది భూమి నీకు? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాల 26 గుంటలు ఉంది. రైతు బంధు పడ్డదా? రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. ఇంకా రైతు బంధు ఎక్కడిది? కేసీ అర్ధ ఎకరం ఉన్నది కూడా కొంతమందికి వల్లే, కొంతమందికి 4 ఎకరాల దాకా పడదట. కానీ ఏమో అంటున్నారు, మనకు తెలియదు. ఇందిరమ్మ రాజ్యం రావాలి, చాలా అయింది కదా. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎట్లుంటది అని చాలా మంది నీయసంటోళ్ళు కోరుకున్నారట కదా. ఎట్లుంది ఇందిరమ్మ రాజ్యం? ఇప్పుడు కనబడతలేదా అమ్మా? ఏం చేస్తాం, కనబడుతూనే ఉన్నది. ఇక మనము చెప్పు ఎట్లుంది అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరాగాంధీ పరిపాలన చూసిరు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారు కదా. ఎట్లుంది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కదా, ఎట్లుంది? మంచిగా లేదు. బస్సు కరెంట్ బస్సు మంచిగా ఫ్రీగా ఇచ్చింది కదా ఆడోళ్ళకి. ఎందుకు కాదు, ఏమైంది? ఆడోళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చిరు కదా పెద్దమ్మ. పొరపాటు అది. రైతులకు ఏమన్నా న్యాయం చేస్తే అదొక రకం ఉండు. రైతుకి ఏం మిగులుతుంది నాన్న కష్టం చేస్తే? జీవితంలో గుర్తుంచుకో, ఫ్రీ ఇచ్చింది తప్పు. ఆడోళ్ళకి ఇచ్చిండు, మగవాళ్ళు ఎడికెళ్ళి తీసుకొని పోతారు. మగవాళ్ళకి ఎడికెళ్ళి వస్తాయి పైసలు కనుక్కుంటారు. పైసలు ఇచ్చినోడు పోతుండు, ఎక్కింది. ఆడోళ్ళు మొత్తం కొచ్చోళ్ళు అయ్యారు. నేను కూడా ఆడదాన్ని. ఎందుకు కొట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? సీటు దొరకక. కిలో కూరగాయలు కావాలంటే బోయినపల్లి మార్కెట్ పోతురు. కిలో కూరగాయలకు బోయినపల్లి మార్కెట్ పోతురు. మరి ఏం చేస్తారు? పైసలు ఏమన్నా పట్నం చూసి వస్తారు, అట్నే కిలో కూరగాయలు తెచ్చుకుంటారు. వాడు చేసిన పనికి అది. ఇప్పుడు తాగుడు ఇంతోడు తాగుతుండు. తాగుడు బంద్ పెట్టమను. ఇవన్నీ ఎడికెళ్ళి చూస్తాం. తాగుడు బంద్ పెట్టమందామా? పెట్టమని తాగుడు బంద్ పెట్ట. రాష్ట్రం పెట్ట నడవాలి. మరి రాష్ట్రం నడుచుడు కాదు. నా ఇంట్లో పిల్లగాడు ఖరాబ్ అవుతుండు. ఇంత 10వ తరగతి ఖరాబ్ అవుతుండు, 5వ తరగతి ఖరాబ్ అవుతుండు. ఏం పేరు? నా పేరు మల్లేశం మేడం. మల్లేశం గారు ఏం చేస్తారు? నేనా కూలి పని చేసుకుంటాను. కూలి పని చేస్తా. ఎట్లుందయ్యా మార్పు కోరుకున్న తర్వాత మార్పు మంచిగా ఉందా? ఓ సూపర్ ఉందా? ఎక్సలెంట్. మా ముసలను పోగొట్టుకున్నాం, మా బతుకులు ఆగమైనాం మేడం. ఎందుకు అట్లా అనిపిస్తుంది? వీళ్ళు ఇన్ని మంచి పనులు చేస్తారు కదా. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు? ఫ్రీ బస్ ఒకటే ఆడలు కొట్టుకోడా? ఫ్రీ బస్ ఇచ్చారు. మా భార్యలు మా కడ బాపుతాడు. ఇదేందో ఇంత పెద్ద మాట? అవును మేడం. ఇప్పుడు ఒక్క మాట ఇంట్లో ఏమైనా ఇద్దరు మొగలు కేకారు అనుకుంటే ఆధార్ కార్డు తీసుకుంటే అది మంచిగా ఉందా? మొన్న ఇగో ఆరోగ్యం బాగాలేక భువనగిరికి పోతే నేను రాజపేట టికెట్ కొనుక్కొని భువనగిరి దాకా ఒక్క ఆడి మనిషి గ్యాప్ ఇయ్యదు. బస్సులో కూర్చుంటే గ్యాప్ ఇయ్యలే. కూర్చుందామంటే గింత కండక్టర్ కోపం వచ్చి, ఏమమ్మా పాపం ఆయన పేషెంట్ ఆయన కొద్దిగా మేరాదంటే, అన్న నీకు కూర్చో, నువ్వు కూర్చోకు ఆయనకి అంటుంది. లేడీస్ ఎక్కడ అది చేస్తారు మేడము. మొత్తం మొగోళ్ళ ఏమన్నా మందన్న దాకా సావాలే, లేకుంటే సపడాకనంట ఇంట్లోకెళ్ళి వెళ్ళకుంటున్నాను ఉండాలి. ఎక్కడ మార్పు మేడం? ఇదేనా మార్పు? ఏం మార్పు? ఏమి ఇచ్చారు? 2500 ఇచ్చారా ఆడోళ్ళకు? రైతు బంధు రామ్ చేసిండా? ఏముంది మేడం? ఏమి ఇచ్చిరని మేము చెప్పుకోవాలి? కాంగ్రెస్ పాలనది మంచి చేసిరని ఏం చెప్పుకోవాలి చెప్పండి? నిన్న కూడా చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి, అభివృద్ధి అసలు ఎట్లా మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది, మేము ఇన్ని చేసినామని చెప్తున్నాడు కదా. ఏం చేసిరు మేడం? వాళ్ళు వచ్చి నుంచి చేసిరని ఒక్కటన్నా వాళ్ళని వచ్చి చూపించారండి. చూపిస్తే 500 గ్యాస్ పాడుగానే ఏడొచ్చింది? ఎవ్వరికి రాలే. ఇంతమంది ఎవరికి అయిందో చెప్పు, చూపిమను, వచ్చి చూపిమను. తలొచ్చుకుంటాం, మాకు తలంచుకుంటాం మేడం. మేము ఆ మాట చెప్పని వచ్చింది అనని తలంచుకుంటాం. ఒక పేదోనికి ఇగో ఈ అభివృద్ధి పని అయిందని చెప్పని ఇండ్లు అన్నాడు, ఇటాట అన్నారు. కొంతమంది ఇండ్లు వస్తున్నాయి అన్నారు. అది లేదు, ఇది లేదు. ఏమున్నా చెప్పుడు వరకే కానీ చేతలు అయితే లేదు మేడం. చేతలు అయితే ఒక్కటి కూడా లేదు. ఏడికి ఈడికా ఆయన గెలిచిండంటే అటే పోయింది. ఆయననే పైన ఆయనే ఈయన ఏం చేస్తాడు? ఎమ్మెల్యే ఏం చేస్తాడు? పైన ఆయన ఏదైనా నిధి ఇస్తే ఆయన పెట్టలేదంటే ఎమ్మెల్యేను వీడికి వచ్చినప్పుడు నిలదీసి అడగగలుగుతాం. ఈయనకే ఇయ్యకపోయి ఆయన వీడికి వెళ్ళి పెడతాడు మేడం. అంత మారుడు కాదు. కానీ మేము నెత్తి కొట్టుకుంటున్నాం. మా ముసలాడు పోయాడు, అన్నీ పోయినాయి, ఆయనతోటే పోయినాయి. కుల్ల మొత్తం పోయినాయి టోటల్గా. నన్ను అసెంబ్లీ ముంగట నిలబడి మాట్లాడతా. ఈడనే కాదు. రేషన్ కార్డు గురించి రుణమాఫీ పెట్టిండు. సంసారం అంతా మాది వేరేనా? మా ఆసంటోని కాకనే రుణమాఫీ కాలేదు. రుణమాఫీ మా ఆసంటోని కాలే. అంత సంసారం అంతా వేరేనా? పిల్లలా
ఆ సంసారం అంతా వేరేనా మాకు గానే కాలేదు. నాకు 1,50,000 ఉంది రుణమాఫీ కాలే నాకు. ఆ రేషన్ కార్డు లింక్ పెట్టా అన్నాడు ఫస్ట్, మళ్ళీ తర్వాత రేషన్ కార్డు లింక్ పెట్టిండు. నా అసలు రుణమాఫీ కాలే ఏడైతే రుణమాఫీ. ఆ రైతు బంధు కూడా 2 ఎకరాలు అంటాడు 3 ఎకరాలు అంటాడు, అవి వేయనేయడు. ఎట్లుంది అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చాలనా ఈయననే ఉండాలనా? అసలు నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అన్నారు కదా, ఎట్లుందో నువ్వు చెప్పాలి. ఇందిరమ్మ లేదు, మందిరమ్మ కేసీఆర్ ఉంటేనే పక్క. నీడేం చేస్తున్నా అదే మరి చేసింది లేదా? ముసలోళ్ళకి 4,000 ఇస్తాడు, న్యాయపాష గతి లేదా? ఆడవాళ్ళకి 25,000 ఇస్తాడు, అవి గతి లేవా? కళ్యాణ లక్ష్మి ఇస్తా, ఇంకా బంగారం అనే గదే మరి. ఏది ఎక్కడ ఇవ్వడానికి చెప్పు ఒక్కరు కూడా ఇవ్వలే. ఒకసారి ఆడాదికి ఒకనాడు 6 నెలలకు ఒకనాడు పోతే రోజు డ్యూటీలు చేస్తే మంచిగా నిమ్మనంగా కారాడ పెట్టుకుని వాళ్ళే. ఈ ఆడోళ్ళకి ఎక్కడ ఇక్కడ వాళ్ళకు ఊరపడి కష్టం చేసుకుంటే బతికేటోళ్ళము. వీళ్ళకి ఎవడన్నా అక్కడ వస్తుందా బస్? అది ఇప్పుడు ఫ్రీ బస్. ఇంకా రెండోది ఏంటిది, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు 1000 రూపాయలు తీసుకుంటుడు. అన్న పడితే ఇళ్ళ పడితే అన్నవాడు లేదు, ఇళ్ళ వాడు లేదు. 1000 ఒక్కడు కూడా రైతు బంధు రైతు భరోసా ఇస్తుంది. ఏం లేదమ్మా, ఇచ్చుడే లేదు, రుణమాఫీ లేదు. రుణమాఫీ చేస్తాను 2 లక్షలు. నేను 75,000 తెచ్చుకున్నాను, రూపాయి మాఫీ లేదు ఇంతవరకు. నాముచ్చట చెప్తున్నా, అసలు వాళ్ళు 1000 మంది ఉన్నారు, మాఫీ లేదు, ఏం లేదు. ఏమనుకో అయినాయి, రుణమాఫీ లేదు. రైతు బంధు కూడా కొందరికి వచ్చినాయి, కొందరు రాలే. రుణమాఫీ కూడా కొందరు చేసిండు, కొందరు చేయలే. ఇక ఆయన చేసింది ఏముంది? ఆయన వీక్ పడగొట్టింది ఏది? ఆయన అప్పు చేసిండు, కేసీఆర్ అప్పు చేసిండు అంటాడు. ఈడు మొన్న వచ్చి ఈడు బొచ్చడు అప్పు చేస్తుండట. మరి ఆయన 10 ఏళ్ళు కూడా చేసినాడు తేడా. చెరువులు, కుంటలు, ఈ రోడ్లు, ఈ కాలువలు ఇవన్నీ మరి ఉట్టిగానే అయినాయా? యాదగిరి గుట్ట ఉట్టిగానే అవునా? మరి చేస్తే అప్పు కావచ్చు. మరి ఈయన చేసింది తేడా సున్నం కూడా వేసాడు. ఇప్పుడు చెప్పు, ఎట్లుంది? ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు కదా, ఎట్లుంది? ఎవరు లేరు, ఈ కేసీఆర్ రావాలి. అంతా కేసీఆర్ చేసిందే ఉంది, వీడు చేసింది ఏం లేదు, వీడు చేసే పని ఏం లేదు. 4,000 ఇస్తారంగానే నమ్మిండ్రా? ఆయన పాడగాను.